ఏం జరగబోతోందో. మామ్స్, దెయ్యం వచ్చిందన్నారు, ఎక్కడా కనబడదే. రమ్మనండి. ఏంటల్లుడు నువ్వు రమ్మనగానే రావటానికి అదేమన్నా మన ఇంటి పని మనిషా? బయలేవాడివే. ఇల్లంతా చక్క పెట్టుకుని అది కరెక్ట్ గా 12 గంటలకి ఠామ్ అని వస్తుంది. ఎందుకు మావయ్య సంబరపడతావా? ఏం చేయమంటారో చెప్పండి. ఇదిగో సోదరులారా, ఇదిగో చూడండి, నా చేతులు పట్టుకోండి. దేనికి భయపడకూడదు, ఏ పరిస్థితిలోనూ చెయ్యి వదలకూడదు, ఐకమత్యంగా పోరాడాలి. పదండి చూద్దాం, పదండి. ఎందుకల్లుడు అలా నాన్ స్టాప్ లాగా వెళ్ళిపోతున్నావు? నేనెక్కడికి వెళ్తున్నాను? ఎవరు నా చేయి పట్టుకుని తీసుకువెళ్తున్నారు. సోదరా, ఏం ఓపెన్ చేయడానికి స్పీడ్ గా వెళ్ళిపోతున్నావు? మామ్స్, ఎలా ఉంది? నువ్వు అల్లుడు పట్టరా, పోరా. కొట్టుకోడు. అలా కొట్టావనుకో, నువ్వు కొట్టే దెబ్బలకి నొప్పి పుడుతుంది కదా. మన రిలేషన్షిప్ బాగానే ఉందిగా. అందుకని నేను ఎలా కొట్టాలో నేర్పిస్తాను, నువ్వు అలాగే కొడతావా? అలా కొట్టాలి, ఇలా కొడితే బాగుంటుంది. అమ్మో చెప్పాను కదా మళ్ళీ. అయ్యా సోదరా, సోదరా, ఆడ దయ్యాన్ని ఇక్కడికి పంపించి ఇది గట్టిగా కొడుతున్నాడు వీడు. నువ్వేగా నన్ను రమ్మన్నావు, నువ్వేగా రమ్మన్నావు. జోరుగా ఉంది. పాలుడు ఇలా ఇరికించావు నువ్వు. అయ్యో అయ్యో వచ్చావా? ఏంటి చెయ్యి వదలలేదా? అల్లుడు, నీ ఐడియా నాకు అర్థమైపోయింది. మీ మీదకి వచ్చిన దెయ్యాన్ని మా మీదకి డైవర్ట్ చేస్తున్నావు, మాకు అర్థమైపోయింది. అటు చూడు, అల్లుడు మళ్ళీ పైకి చూస్తున్నాడు దెయ్యాన్ని ఎలా పిలిపించాలని, ఎలా రప్పించాలని ఐడియా. అయ్యో అమ్మా అన్నాడు. అలాగే ఆ జెండు బాంబు తీసి ఇక్కడ కొంచెంగా రాయి. ఇదిగో ఇక్కడ ఇక్కడ కొంచెం బాగా మద్దన చేయి. అలాగే అలాగే. బాగుంది బాగుంది. అమ్మ అబ్బా. పాప, నీ పేరేమిటి? అమావాస్య. అమావాస్య, ఈ పేరు ఎవరు పెట్టారు? నన్ను కన్న దెయ్యమమ్మ. దెయ్యవమ్మ దేవతమ్మ అని ఎక్కడో కానీ పేర్లు పెట్టుకోరే. చెప్పండి అయ్యా. మేమంతా నిన్ను ఈ ఇంటి పని మనిషిగా చుట్టలేదు, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గానే చూస్తున్నాం. రాసినందుకు నీకు చాలా థ్యాంక్స్. ఏమిటిది? సాంగ్ ఒకటి. నువ్వు నిలబడగలవా, పరిగెత్తగలవా? అమావాస్య,
ఇంత అందంగా మసాజ్ చేస్తున్నావి ఇంతకు ముందు ఏదైనా మసాజ్ సెంటర్ లో పని చేసావా? మసాజ్ సెంటర్ లో పని చేయలేదు, మసాలా పొడి మాత్రమే తెలుసు. ఓవర్ గా వాగారంటే కంటో వేసి రుద్దుతాను. అమావాస్య, మేము ముగ్గురం చెప్పండి. కలిసి నీకొక పని ఇస్తాం, దానికి శాలరీ కూడా ఇస్తాం. నువ్వు రోజు మాకు మసాజ్ చేసి పెడతావా? ఈ ఇంట్లో నేనే వంట మనిషి, సో నువ్వు చేసే వంట కూడా అందులో విషం కలుపుతాను. దీంతోనా నేను డ్యూయట్ పాడింది? అమావాస్య కాదు, నరహంతకురాలు. ఇక మీద మనం తినటానికి ముందు మన సోదరుడికి పెట్టి అరగంట తర్వాతే మనం తినాలి సోదరా. ముందు వీడి తిన్నాకే మనం తిందాం. ముందు వీళ్ళిద్దరిని క్లోజ్ చేయాలి.